జనరల్గా ఒక హ్యూమన్ 20 to 20 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ లైక్ 0 to 130 డెసిబెల్స్ వరకు సౌండ్ని వినగలుగుతారు. ఈ సోల్ హార్వెస్టర్ని యాక్టివేట్ చేయగానే అరౌండ్ 10 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉండే ఇన్ఫ్రా సౌండ్ వేవ్స్ని ఎమిట్ చేస్తుంది, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 110 డెసిబెల్స్. ఇది హ్యూమన్ వెస్టిబులర్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. దానివల్ల తను నంబై పడిపోతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ 40 కిలోహెర్ట్జ్ రేంజ్లో 100 డెసిబెల్స్ ఉన్న అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఎమిట్ చేస్తుంది. ఈ సౌండ్ స్కల్ నుంచి ఎంటర్ అయి బ్రెయిన్ నుంచి అన్ని ఆర్గన్స్ ఫంక్షనాలిటీస్ ఆగిపోయేలా ఇంపల్స్ని క్రియేట్ చేస్తుంది, లైక్ అండ్ న్యూరల్ సిగ్నల్. సో ఇంకా అన్ని ఆర్గన్స్ లాస్ట్లీ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతాయి అండ్ ఆ మనిషి చచ్చిపోతాడు. ఆ డివైస్ ఇన్వెంటర్ ఎంత క్లెవర్ అంటే ఈ సౌండ్ రేంజ్ వల్ల మనిషి చచ్చిపోతాడు కానీ ఒక్క సెల్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఆల్సో లైక్ బుల్లెట్, ఇన్విజిబుల్ ప్యాకెట్స్ ఆఫ్ సౌండ్ టార్గెట్ని హిట్ చేస్తుంది. షూట్ చేసేవాడికి 0 డ్యామేజ్. ఇఫ్ యూ యూస్ హెడ్ ఫోన్స్, ఆర్ట్ ఏంటంటే ఆ డివైస్ని షూట్ చేయగానే ఒక బాన్ అవుట్ వచ్చిన సౌండ్ వస్తుంది. జనరల్గా అది ఒక బ్యాడ్ ఓమెన్. దిర్ ఇస్ అనదర్ డివైస్, సోల్ ట్రాన్స్ఫరెన్స్ మ్యాట్రిక్స్. దిస్ ఇస్ గ్రౌండ్ బ్రేకింగ్ డివైస్, అడ్వాన్స్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ న్యూరోబయాలజీకి పర్ఫెక్ట్ బ్లెండ్. ఫస్ట్లీ ఒక సోల్ ఈ డివైస్ని తన క్రెడెన్షియల్స్తో రిజిస్టర్ చేసుకుంటుంది. దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ సటిల్. ఆ రియల్మ్లో ఉంటేనే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. మన వరకు దిస్ ప్రాసెస్ ఇస్ అన్ఇమాజినబుల్. ఓకే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ది యాక్చువల్ ఫంక్షన్ స్టార్ట్స్. డివైస్లో ఉండే ఈ 3 లైట్స్ 3 ట్రాన్సిషన్స్ ఆర్ 3 స్టేట్స్ని సిగ్నిఫై చేస్తుంది. ఇనిషియల్ స్టేట్లో ఈ లైట్స్ ఆన్లోనే ఉంటాయి. ఫస్ట్లీ దిస్ వైట్ లైట్, ఇది ఆన్ అయి ఉంటే ఆ రిజిస్టర్ సోల్ ఎస్టీఎంలో ఉన్నట్టు అర్థం. బ్లూ లైట్ ఆన్ ఉంటే ఆ సోల్ ఎన్విరాన్మెంట్లో సోర్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు అర్థం. హియర్ ద సోర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ డెడ్ బాడీ. లాస్ట్లీ ఆ గ్రీన్ లైట్ ఆన్ అయితే ఆ సోల్ సక్సెస్ఫుల్లీ ఆ డెస్టినేషన్ రీచ్ అయినట్టు అర్థం. సో ఇలా సోల్ ట్రాన్స్ఫర్ అవుతున్నంత సేపు ఈ సిరీస్ ఆఫ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూనే ఉంటాయి. సో ఈ ఎస్టీఎం ని డియాక్టివేట్ చేయాలంటే రివర్స్ సిరీస్ లో గ్రీన్, బ్లూ, వైట్ ఆర్డర్ లైట్స్ ని ఆఫ్ చేస్తే ఇట్స్ ఓవర్. నోటబుల్లీ ప్రతి ట్రాన్సిషన్ కి ఎస్టీఎం వెయిట్ పెరుగుతుంది, మేకింగ్ ఇట్ హార్డర్ టు లిఫ్ట్ మాన్యువల్లీ.